అందరికీ నమస్కారం. మార్నింగ్ లేవగానే బంగారానికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయని చెక్ చేస్తున్నాం. ఎందుకంటే మనం నిన్నే కొంచెం బంగారం గురించి వెండి గురించి కామెడీలో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే రొటీన్గా రేట్ ఎంత పెరిగింది, రేట్ ఎంత తగ్గింది, ఎంత ఉంది నాకు వద్దనిపించిందట. ఫన్నీగా ఉండాలా, బట్ ఇన్ఫర్మేషన్ ఉండాలా. సో ఈరోజు చెక్ చేస్తే ఓ రకంగా బంగారం దెబ్బ కొట్టింది, భారీగా దెబ్బ కొట్టింది. వెండి వద్దురా, నా వల్ల కాదురా, నేను ఇలానే ఉంటారా, ఇక్కడే ఉంటారా అన్నట్టు అది అసలు ఏమాత్రం పెరగల. సో వెండి వచ్చేసి 1,65,000 రూపాయలు కేజీ వెండి. బంగారం రేయ్ నువ్వు వెండిరా, నువ్వు అలాగే ఉండు, నేను బంగారం రోయ్ పెరగాలి అన్నట్టు పెరిగిందండి. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చి 1,100 పెరిగాను. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చి 1,200 పెరిగాను. 22 క్యారెట్ 10 గ్రాములు వచ్చి 1,12,450 ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చి 1,22,680 ఉంది. ఇది మన హైదరాబాద్లో మార్నింగ్ రేట్లు. ఇక ఈవినింగ్కి పెరిగిద్దా తగ్గిద్దా అన్నప్పుడు ట్రంప్ వచ్చేసి ఏమన్నాడంటే, నేను చెప్పింది భారత్ వింటుంది, నేను చెప్పినట్టుగానే రష్యా నుంచి వాళ్ళు ఆయిల్ ఆపేస్తున్నారు కొనటం, ఇలా చెప్తున్నాడు. అండ్ ఇంకా వేరే రకాల డీల్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ ఒప్పుకుంటే నేను ఇండియా మీద ట్యాక్స్లు తగ్గిస్తా అంటున్నాడు. సో ఈ ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పుంజుకున్నాయి అనుకోండి, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి, అప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేటు పడుతుంది. బట్ ఓవరాల్గా అన్నప్పుడు ఇది టెంపరీ తప్ప పెరగటం అయితే ఖాయం. సో కూల్గా డబ్బు ఉంది అంటే హ్యాపీగా బంగారం కొనిపెట్టుకోండి, అదే అత్యుత్తమం. వెండి విషయంలో గతంలో చెప్పిందే మరలా చెప్తున్నా, బాగా ఇబ్బంది ఉంది డబ్బు కోసం అంటే హ్యాపీగా అమ్మేసుకోండి. డబ్బుకు లోటే లేదు, బిందాస్ అని అనుకుంటే వెండిని అలాగే ఉంచుకుంటే ఖచ్చితంగా అయితే పెరుగుతుంది. బట్ ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేము. ఒక రేట్ పెట్టుకోండి, ఆ రేటుకి వస్తే హ్యాపీగా అమ్ముకోండి.